ఓకే, వాయిస్ క్లియర్ ఉందా? ఇక్కడ కిరాణా షాప్ సార్ ఉన్నారు, ఇక్కడ మన వెస్టీ షాప్ ఉంది. మీ పేరు సార్? రాజు. ఎప్పటి నుంచి మీరు కిరాణా షాప్ మెయింటైన్ చేస్తున్నారు? 5 సంవత్సరాలు. ఎంత ఇన్వెస్ట్ చేసారు? 2 లక్షలు చేసారు. ఓకే. మీరు వెస్టీజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్? 1.5 years. వెస్టీజ్ మీరు కిరాణా షాప్ లో డిస్కౌంట్స్ ఏమైనా వస్తాయా సార్? షాప్ ఎందుకు చేంజ్ చేయాలనేది, ఇప్పుడు ఎందుకు వెస్టీజ్, ఏంటి కిరాణా షాప్ ఏం చేయాలనేది క్లారిటీ. డిస్కౌంట్ ఏం రాదు, 1 రూపీ కూడా. సారే ఒప్పుకుంటున్నారు కిరాణా షాప్. ఓకేనా? ఇక్కడ మేము ఏం సెట్టింగ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఆల్రెడీ అన్నీ చేసి ఉన్నట్టున్నారు. ఎవరైనా కిరాణా షాప్ మీరు పోయి అడిగి రావచ్చు. ఓకేనా? ఇక్కడ మరి భూపత్ సార్ అడుగుదాము. వెస్టీ షాప్ అనమాట సార్, మీరు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా సార్? ఇస్తాం మేడం, 10 to 30% డిస్కౌంట్ ఇస్తాం. 10 to 30% డిస్కౌంట్ అంటే ఒక 100 రూపాయల ప్రోడక్ట్ తీసుకుంటే 80 నుంచి 90 రూపాయల వరకు వచ్చేస్తుంది. 100 రూపాయల ప్రోడక్ట్ ఉంటే 80 నుంచి 90 రూపాయలు. బయట కిరాణా షాప్ లో వస్తుందా? రాదు. క్యాష్ బ్యాక్ ఏమైనా వస్తుందా సార్? క్యాష్ బ్యాక్ ఏం రాదా? మీ అకౌంట్ లోకి డబ్బులు వేసిన వాడు ఎవరైనా ఉన్నారా కిరాణా షాప్ లో? లేదు. ఇక్కడ మనకి సార్ అడుగుదాం. వెస్టీ షాప్ 5 to 16% క్యాష్ బ్యాక్ ఇస్తాం. 5 to 16% క్యాష్ బ్యాక్ అంట. అంటే ఒక 100 రూపాయల ప్రోడక్ట్ తీసుకుంటే 3 రూపాయల 80 పైసల నుంచి 16 రూపాయల వరకు మన అకౌంట్ లోకి డబ్బు వస్తుంది. తర్వాత ఆఫర్స్ ఏమైనా ఇస్తారా సార్? ఆఫర్స్ సబ్బులు పడ్డ చెంచాలు చెంచాలు కూడా పైసలు అయితే కొన్నాం. పెన్నులు నిన్న నల్గొండ సేమ్ ఇదే ఫార్మ్ అంటే ఇదే విధంగా నేను అక్కడ చేస్తే ఆయన లాస్ట్ నాకు ఒక మాట చెప్పిండు అనమాట. ఏంటి అంటే బాసంతో కూడా పీస్ ఇస్తాడంట. అది కూడా 500 రూపాయల ప్రొడక్ట్ కొంటే ఎంత కష్టపడ్డాడో. మరి మీరు సార్? 10% ఎక్స్ట్రా ప్రొడక్ట్ ఇస్తాం. 10% ఎక్స్ట్రా ప్రొడక్ట్ ఇస్తారు. ఎంత ప్రొడక్ట్ తీసుకుంటే? 1000 తీసుకుంటే 100 రూపీస్, 2000 తీసుకుంటే 200. బాగుందా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు సార్? 5 సంవత్సరాలు. 5 అందరు ఇక్కడే వినాలి. 5 సంవత్సరాల నుంచి నేను సార్ వాళ్ళ షాప్కే పోతున్నాను. నా దగ్గర ఈ నెల డబ్బులు లేవు సార్, ఏమైనా ఫ్రీ ఇస్తారా సార్? నిరుమోహ మాటగా చెప్పేస్తారు, మొహాటం లేకుండా. ఏమి ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చినాం కదా సార్. ఇయర్ అంట. ఒకవేళ ఇచ్చినా కూడా ఏం చెప్తారు అనేది చెప్తా చూడండి. ఇప్పుడు డబ్బులు లేకపోతే ఇస్తాము, కాక రాసుకుంటాము, తర్వాత వచ్చి మళ్ళా డబ్బులు ఇచ్చేసేయాలని చెప్తారు. ఓకే, అంతేనా? అంతే. భూపత్ సార్ మేము 4 నెలలు కంటిన్యూ కొంటే 5 నెలలు ఫ్రీ ఇస్తాం. 2500 ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తాం. ఎంత ప్రోడక్ట్ తీసుకుంటే? 3000 నుంచి 4000 పర్చేజ్ చేసుకుంటాం. 3000 నుంచి 3000 రూపాయల ప్రోడక్ట్ తీసుకుంటే 4 నెలలు కంటిన్యూగా ఈ షాప్ లో కొనుక్కుంటే 5వ నెల ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయంట. మరి బాగుందా? బాగుంది. ఇప్పటిదాకా సార్ ఆల్రెడీ ప్లాన్ లో చెప్పారు. ఇప్పుడు మీ షాప్ వచ్చింది నా కొడుకు, సబ్బు కొనుక్కోవడానికి వచ్చినాం. కొంచెం పట్టించారు అనమాట. వస్తా ఏంటంటే ర్యాపర్ ఓపెన్ చేసిండు. నాకు కావాల్సిన సబ్బు ఒకటి, ఆయన తెచ్చింది ఒకటి. రిటర్న్ ఇస్తే తీసుకుంటారా సార్? వాడతా సార్ నేను. తీసుకోరంట. మరి కిరాణా షాప్ ఇట్లుంది, మరి వెస్టీ షాప్ మేడం మేము ప్రొడక్ట్ రిటర్న్ చేసుకుంటాం. రీజన్ చెప్పండి. ప్రొడక్ట్ రిటర్న్ తీసుకుంటారు. ఎప్పటిలో తీసుకుంటారు సార్? 30% యూజ్ చేసినా అంటే 1 month లో. 1 month లో. విన్నారు కదా? 30% వాడుకొని 30 days లోపల రిటర్న్ ఇస్తే ఏం రీజన్ అవసరం లేదు. నచ్చిందా నచ్చలేదా రీజన్ అవసరం లేదు. సబ్బు వాడిన సబ్బు కూడా మేము రిటర్న్ తీసుకుంటున్నాం అంటున్నా ఏకైక కంపెనీ, ది గ్రేట్
కిరాణా షాప్ పోదామా? సబ్బు చేయరు మళ్ళా? నో. వెస్ట్ షాప్ పోదామా? ఎస్ ఆర్ నో? వెళ్దాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కొంటే ఏం బెనిఫిట్స్ లేవు, ఇక్కడ కొంటే బెనిఫిట్స్ వచ్చినాయి. ఒక్క మాట చెప్తా, ఇప్పుడు కరెక్ట్గా వాడుతున్నాము, బాగానే ఉంది, ప్రొడక్ట్స్ వాడుతున్నాము. సరే ఒక్కసారి ఏంటో సంజయ్ మేడం చెప్పినారు, ఇప్పటిదాకా స్పీకర్ మాట్లాడినారు. కొత్త వాళ్ళు స్పెషల్గా ఏంటి అని అంటే మీకోసమే. సరే ఒక్కసారి కిరాణా షాప్ పనిచేసి వెస్ట్ షాప్లో కొనుక్కోవడం ద్వారా లైఫ్ ఇంకా చేంజ్ అవుతుంది, ఇన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి అన్నప్పుడు చేంజ్ చేసినాం, అంతా బాగానే ఉంది. కానీ సరే ఇక్కడ మనకు బెస్ట్ ప్రోడక్ట్ 1 నెల 2 నెలలు 3 నెలలు వాడినాము, ఏం సాటిస్ఫాక్షన్ లేదు, ఏం హ్యాపీగా లేము. మళ్ళీ అదే కిరాణా షాప్ కూడా ఉంటాం ఉంటుంది. కానీ ఇక్కడ నచ్చకపోవడానికి ఏమైనా రీజన్ ఉందా? వాడిన వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఎంతమంది చెప్పారు? ఎంతమంది చెప్పారండి? చాలా మంది చెప్పారు, చాలా మంది చెప్పారు. కానీ చాలా మంది చెప్పినా కూడా మనం కొంతమంది వింటాం, కొంతమంది వినాం. కిరాణా షాపు, వెస్ట్ షాపు అప్ టు 50% బెనిఫిట్ జస్ట్ వెస్ట్ షాప్ కొనుక్కోవడం ద్వారా కస్టమర్గా ఉంటే కూడా డబ్బు వస్తుంది మన ఇంటికి. మరి కొనుక్కోవచ్చా లేదా? ఈ షాప్ నుంచి ఈ షాప్ మారడానికి నరేంద్ర మోడీ సార్ ఏమైనా పర్మిషన్ ఏమైనా తీసుకోవాలా మనం? సీఎం సార్ది, సెంట్రల్ మినిస్టర్ వీళ్ళ ఏం అవసరం లేదా? ఏం అవసరం లేదు. మరి దానికి గాను ఈ నుంచి వీళ్ళకి మారుందయ్యా, బాగుంటుంది, బాగుపడతారు అని చెప్తే ఇంటికాడ మా మేడం వాళ్ళకి చెప్తాం మేడం అని సార్ వాళ్ళు అంటారు. మేడం వాళ్ళకి చెప్తేనేమో మేడం మేము మా సార్ అడగకుండా ఏం చేయం మేడం, అప్పుడప్పుడు 10,000 రేటు పచ్చి ఒకటే కొనుక్కుంటాం, అందుకంటే ఎక్కువ ఏం చెయ్యం. ఇక్కడ ప్రోడక్ట్ వాడమంటే 3,500. నాకు విచిత్రం అనిపిస్తుంది, హోమ్ మీటింగ్స్కి వెళ్తాం కదా, నేను ఎందుకు కొనాలి మేడం, మా సార్ తెచ్చిస్తారు, నేను పైసలు అంటే సంసారం ఒకటే కదా. చేశాను డబ్బులు అనుకోకండి, ఎవరి ఇంట్లోకైతే సేమ్ కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నన్ను తిట్టుకోవద్దు, కొట్టుకోవద్దు మనసులో కూడా. అంటే ఒక్కటండి, ఇప్పుడు ఇష్టం అనుకోండి, ఇప్పుడు చీర ఒకటి నచ్చింది, బాగుంది, నచ్చింది అని అంటే చెప్తామా లేదు అని అంటే సార్కి చెప్పి ఒప్పించాలి, తీసుకుంటామా? వద్దనే కదా వదిలేస్తామా? మన ప్రెస్టీజ్ ఎందుకు ఒప్పిస్తలేరంటున్నా నేను. ప్రెస్టీజ్ ఎందుకు ఒప్పిస్తలేరు మీరు కూడా? ఎందుకు ఒప్పించట్లేదు? ఒప్పియచ్చా? చెప్పచ్చా? అర్థమయ్యే విధంగా తీసుకురావచ్చా? ఒక్కసారి మీటింగ్ లో తీసుకొని కూర్చోబెడితే వింటే ఓకే అవుతారా? దానికి గాను ఈ మొత్తంటుంది అవసరం లేదు. ఒకటి నేను చెప్తున్నా ఏంటంటే వెస్ట్ షాప్ ఉంది, కిరాణా షాప్ ఉంది, పెద్ద తేడా ఏముండదు, ప్రొడక్ట్స్ సూపర్ క్వాలిటీ ఉంటాయి. ఫస్ట్ యూజ్ చేయండి, ఎన్ని బెనిఫిట్స్ సార్ ఆల్రెడీ చెప్తున్నారు. సార్ అంటే కదా, సార్కి రావు మనకి ఇవ్వదు, ఎస్ఆర్నో బయట కిరాణా షాప్. కానీ ఇక్కడ మనకు అన్ని బెనిఫిట్స్ అన్ని కస్టమర్గా తీసుకోవచ్చు. ఈ రోజు ఇక్కడ కిరాణా షాప్ లో మీరు ఎంత సంపాదిస్తారు సార్? 10 నుంచి 15,000 వస్తాయి నెలకి. ఎంత పెట్టుబడి పెట్టిరు? 2 లక్షలు పెట్టుబడి పెట్టిరు. 2 రూపాయలు ఇంట్రెస్ట్ చేస్తే ఎంత వస్తుంది? అవి ఎంత రిస్క్ తీసుకుంటున్నారు? మీరు ఎంత ఇన్వెస్ట్ చేసి సార్? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎంత సంపాదిస్తున్నారు ఇక్కడ? లక్షలు. మీరు ఎంత ముందుకు ఎక్కడ పోయినారు? సౌదీ అరేబియా. ఎందుకోసం పోయినారు? జాబ్ గురించి. జాబ్ గురించి సౌదీ అరేబియా. ఎంత సంపాదించారు? 2 lakhs. 2 లక్షలు. నాకు ఒక మాట సార్ దగ్గర పొగలకుంటలో మాట్లాడుతుంటే చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు సార్? సౌదీ అరేబియా. రాలేని పరిస్థితి. సౌదీ అరేబియాలో ఉన్నారు, డబ్బులు వస్తున్నాయి, కానీ సార్ లేరు, కన్నా తండ్రి లేరు. అక్కడ బాధ అనిపిస్తుందా? అనిపించదు. ఆ రోజు నిర్ణయం తీసుకొని మీరు ఇక్కడ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది సార్? బెస్ట్ చెప్తే 1.5 years. ఇక్కడ ఎంత సంపాదిస్తారు? 1 lakh. 1 lakh. 14 లక్షలు కార్ తీసుకున్నాను. 14 లక్షల కార్ తీసుకున్నారు. ఇంకో 6 కార్లు వచ్చింది. అంటే మా నాన్న చనిపోయింది లాస్ట్ చూపులో చూడలేదు మేడం, అది నాకు బాగా హార్ట్ టచ్ అనిపించింది. సో రేపు పొద్దున నేను కూడా అక్కడ బయట దేశం ఉన్నా,
నాకు కూడా ఏమైనా జరగాలని జరిగితే నా ఫ్యామిలీ కూడా నన్ను చూడరు కదా. సో అందుకొరకే వెస్టీజ్ అని నమ్ముకున్నాను. ఇప్పుడైనా చేయొచ్చా? ఏదైనా మన దాకా వస్తే తెలియదండి ప్రాబ్లం. చేశాను వేరే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే లైట్ తీసుకో అనిపిస్తుంది, మన దాకా వస్తే అదే లైట్ చీకటి అవుతుంది. అర్థమవుతుందా? లైట్ అనేది ఏం లేదు. కాబట్టి ఏం చేయాలంటే సార్ ఎంత పెయిన్ఫుల్ స్టోరీ ఉందో చూడండి. ఏం ఇన్వెస్ట్మెంట్ లేకుండా జస్ట్ 1.5 yearలో 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకొని ఒక కార్ 14 లక్షల కార్ తీసుకొని మన ముందు నిలబడ్డారు. ఇక్కడ 5 సంవత్సరాలు అవుతుంది కిరాణా షాప్ స్టార్ట్ చేసి 2 లక్షలు ఇన్కమ్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి సార్ ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే 10,000-15,000 మధ్యలో వస్తుంది అని చెప్పినారు. మరి కిరాణా షాప్ ఇట్లా అంటే నార్మల్ ట్రెడిషనల్ బిజినెస్ బాగుంటుందా, ఇట్లా వెస్టీ బిజినెస్ బాగుంటుందా? అర్థమైందా? క్లియరా? చేద్దామా